హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో బాయిలింగ్ టాపిక్ మీద మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదండి. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది సెకండ్ మోడల్ అనమాట. సో సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏంటో చూసేద్దామా? సో ఇది ప్రాబ్లం అండి. సో ప్రాబ్లం చూసారా, జస్ట్ 3 లైన్స్లో ఉంది, కానీ మనకి సొల్యూషన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏంటంటే మీకు ప్రాబ్లం అర్థం కాదు. సో దానివల్ల మళ్ళీ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో అలా అయితే ఇంకా సబ్జెక్ట్ అనేది టఫ్గా కనిపిస్తుంది మనకి. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, బట్ కరెక్ట్గా మనం ఒక ప్రాసెస్లో కనుక నేర్చుకుంటే హీట్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో స్టార్ట్ చేసేద్దామా? సో ప్రాబ్లంకి వచ్చేసరికి, వాటర్ ఎట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ టు బాయిల్డ్ ఇన్ కాపర్ ప్యాన్. ద డయామీటర్ ఆఫ్ ది ప్యాన్ ఈజ్ 350 mm and kept at 115 degrees centigrade. Calculate the power of the burner and rate of evaporation and critical heat flux. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. సో ఫస్ట్ గివెన్ డేటా వచ్చేసరికి ఏమి ఇచ్చాడు? వాటర్ అన్నది ఇచ్చాడు. కాపర్ ప్యాన్, ఇక్కడ మెటీరియల్ కూడా మనం చూసుకోవాలండి. కాపర్ ప్యాన్ అన్నాడు. డయామీటర్ ఆఫ్ ది ప్యాన్ మీరు ఫుల్గా రాయండి. ఓకేనా? డయామీటర్ ఆఫ్ ది ప్యాన్ అని మీరు ఫుల్గా రాయండి. సో ఎంత ఇచ్చాడు? 350 mm అని ఇచ్చాడు కదా. సో మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 0.35 మీటర్స్. ఓకే, ఎక్కడ ఏ టెంపరేచర్ అన్నాడు? సర్ఫేస్ టెంపరేచర్. ఓకేనండి, సర్ఫేస్ టెంపరేచర్. టీఎస్ ఏమి ఇచ్చాడు? 115 degrees centigrade. సో సాచురేషన్ టెంపరేచర్ అంటే టీసాట్ అంటే దేనికైనా కూడా 100 degrees. ఓకే, 100 degrees centigrade. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఏదేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్, క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గివెన్ డేటాలో ఫైండ్ కూడా 3 స్టెప్స్గా మీరు రాయండి. ఓకేనా? దాని తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ అసలు ఇది ఏంటి? పూల్ బాయిలింగా ఫిల్మ్ బాయిలింగా అన్నది మనకి తెలియాలి. అలా తెలిస్తేనే కదా మనం ఏ ఫార్ములా అన్నది యూజ్ చేయాలన్నది మనకు తెలుస్తుంది. సో టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ ఈక్వల్ టు టీఎస్ మైనస్ టీసాట్. ఓకే, అంటే 115 మైనస్ 100 degrees centigrade, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 degrees centigrade. సో ఇది 15 degrees centigrade వచ్చింది. సో మనకి తెలుసు డెల్టా టీ 50 కన్నా ఎక్కువ వస్తే అది డెల్టా టీ 50 కన్నా తక్కువ వస్తే అది పూల్ బాయిలింగ్. ఓకేనా? అదే 50 కన్నా ఎక్కువ వస్తే మనకి ఫిల్మ్ బాయిలింగ్. ఓకేనా అండి? 50 కన్నా తక్కువ వస్తే మనకి పూల్ బాయిలింగ్, అదే 50 కన్నా ఎక్కువ వస్తే ఫిల్మ్ బాయిలింగ్. ఏంటి? టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి 15 degrees వచ్చింది కాబట్టి ఏంటి మనకి? పూల్ బాయిలింగ్. సో పూల్ బాయిలింగ్ అంటే మళ్ళీ మనకి డేటా బుక్ తీసుకోవాలి. సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్తో పాటు మనకి స్టీమ్ టేబుల్స్ కూడా ఉండాలండి. సో దాన్ని కూడా మీరు క్యారీ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం బాయిలింగ్ దానికి వెళ్దాం. సో కనిపిస్తుందా? సో బాయిలింగ్. ఓకేనా? దీని పేజ్ నెంబర్ వచ్చేసి 143 అండి. పేజ్ నెంబర్ కొన్ని బుక్స్లో పేజ్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందుకే నేను పేజ్ నెంబర్స్ చెప్పటం లేదు, కానీ బాయిలింగ్ అని కనిపిస్తుంది. సో బాయిలింగ్ దాంట్లో ఫస్ట్ న్యూక్లియర్ పూల్ బాయిలింగ్కి ఫార్ములా ఇది. ఓకేనా? మనం ఫస్ట్ ఏం చేయాలి? ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పవర్ ఆఫ్ ది బర్నర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి?
అంటే పూల్ బాయిలింగా ఫిల్మ్ బాయిలింగా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని మనం రాసుకుంటాం. సో పవర్ ఆఫ్ ద బర్నర్. సో ఓకేనా, దీనికి మనకి కావాల్సింది ఏంటి, పూల్ బాయిలింగ్ కాబట్టి Q/A ఈక్వల్ టు ఫార్ములా అయితే రాసుకుంటున్నాను నేను. μ1 HFG G ρL minus ρ vapor divided by sigma power of 0.5 bracket open C1 delta T by CSF HFG Reynolds number n power n and bracket cube. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఈ రోయల్ అంటే ఏంటి, రోవి అంటే ఏంటి, μ1 HFG ఈ నొటేషన్స్ అన్నీ కూడా ఇన్ వాల్యూస్ అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం టీఎస్ టెంపరేచర్ దగ్గర టీ సాచురేటెడ్ టెంపరేచర్ దగ్గర 100 degrees centigrade from heat transfer data book. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్ నుంచి మనం పేజ్ నెంబర్ 22 అండి. ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాచురేటెడ్ స్టేట్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ 100 degrees centigrade దగ్గర మనం వాల్యూస్ అన్నీ నోట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కొన్ని వాల్యూసే కావాలి. 100 degrees దగ్గర రో కావాలి, డెన్సిటీ ఎంత 961 kg/m³. ఆ తర్వాత వి కైనమాటిక్ విస్కాసిటీ 0.293 ఇంటూ 10⁻⁻6 m²/s. నెక్స్ట్ మనకి ప్రెనాల్ట్ నెంబర్ కావాలి కదా, దాన్ని నోట్ చేసుకుంటాం 1.740. నెక్స్ట్ సి ఎంత 4216 J/kg/Kelvin. ఓకే, థర్మల్ కండక్టివిటీ K 100 degrees centigrade దగ్గర 0.6804 Watt/m²Kelvin. సో ఓకేనా, సో ఇలా మనం 5 వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఈ 5 వాల్యూస్ తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ ఏ వాల్యూ కావాలి అండి, మ్యూ అన్నది కావాలి. ఓకే, ఈ మ్యూ అన్నది కావాలి. సో మనకి మ్యూ అన్నది కావాలి. సో మ్యూ కావాలి అంటే మనకి ఇక్కడ చూస్తున్నారా, మ్యూ ఈక్వల్ టు రోవి. ఏంటండి ఫార్ములా, మ్యూ ఈక్వల్ టు రోవి. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం, కనిపిస్తుందా, మ్యూ ఈక్వల్ టు రోవి. సో రో ఎంత వచ్చింది మనకి 961 ఇంటూ వి 0.293 ఇంటూ 10⁻⁻6. సో క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వినపడితే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పవర్ అయితే కట్ అయింది. సో లైటింగ్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో బ్యాక్ సైడ్ ఏదైనా నాయిస్ వినపడితే ఏమనుకోవద్దు. సో 961 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 0.293 ఇంటూ 10⁻⁻6. ఓకే, ఈక్వల్ టు మనకి 2.81573 ఇంటూ 10⁻⁻4 అన్నది వస్తుంది. దాని తర్వాత ఈఎన్జీ అన్నది ప్రెస్ చేయండి. ఈఎన్జీ అన్నది ప్రెస్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ -6లోకి వస్తుంది అనమాట. అంటే 281.573 ఇంటూ 10⁻⁻6. సో మనకి ఇప్పుడు μ1 తెలిసింది, రోఎల్ తెలిసింది, జీ అంటే 9.81 అండి. సో రోవి తెలియాలి, హెచ్ఎఫ్జీ తెలియాలి, అలాగే సిఎస్ఎఫ్ అన్నది తెలియాలి. సో ఇప్పుడు మనకి కావాల్సింది డేటా బుక్. సో డేటా బుక్లో 100 degrees centigrade దగ్గర మనం వీజీ అన్నది తీసుకోవాలి. ఓకే, 100 degrees. ఈ వాల్యూస్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్ బుక్. ఓకే, at 100 degrees centigrade వీజీ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1.673. వీటి యూనిట్స్ మనకి తెలియలేనప్పుడు దీనిపైనే మనకి యూనిట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా,
మీటర్ క్యూబ్ పర్ కేజీ, మీటర్ క్యూబ్ పర్ కేజీ అనమాట. నెక్స్ట్ మనకి హెచ్ఎఫ్జీ కదా కావాలి. సో హెచ్ఎఫ్జీ ఎంత వచ్చింది మనకి చూడండి. హెచ్ఎఫ్జీ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కనిపిస్తుందా, 2256.9 కిలో జౌల్స్ పర్ కేజీ. సో మనకి ఇక్కడ చూసారా అన్ని జౌల్స్లో ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని కూడా మనం జౌల్స్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 2256.9 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ పర్ కేజీ. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఇప్పుడు మనకి ఏం కావాలి, రో వి అన్నది కావాలి, అంటే వేపర్ డెన్సిటీ అన్నది కావాలి. సో వేపర్ డెన్సిటీకి ఫార్ములా ఏంటంటే రో వి ఈక్వల్ టు 1/Vg. సో 1/Vg అంటే 1/1.673. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 డివైడెడ్ బై 1.673 ఈక్వల్ టు 0.59772. ఓకే, ఎంత వచ్చిందండి, 0.59772 అన్నది వచ్చింది కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, సిగ్మా కావాలి, సిఎస్ఎఫ్ అన్నది కావాలి. ఇప్పుడు మళ్ళీ సో డేటా బుక్లో మళ్ళీ మనం బాయిలింగ్ దానికి వెళ్ళాలి. బాయిలింగ్ ఎక్కడుంది, ఓకే, బాయిలింగ్ తర్వాత మనకి బాయిలింగ్ పేపర్ ఉన్న నెక్స్ట్ పేజ్లోనే ఇక్కడ చూసారా సిఎస్ఎఫ్ అని కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ ఏ మెటీరియల్ అన్నాడండి, కాపర్. సో కాపర్కి సిఎస్ఎఫ్ ఎంత అండి, కాపర్కి 0.0 కనిపిస్తుందా, 0.013. సో ఇక్కడ మనం రాసుకుంటాం సిఎస్ఎఫ్ ఈక్వల్ టు 0.013. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, సిగ్మా అన్నది కావాలి. సో సిగ్మా ఈక్వల్ టు మనకి నెక్స్ట్ పేజ్ అనమాట. ఆ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఆఫ్ వాటర్ ఎగ్నెస్ట్ ఇట్స్ వేపర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ 100 డిగ్రీస్ దగ్గర సిగ్మా అన్నది. సో మనకి ఇక్కడ సిగ్మా వాల్యూ 0.0589 న్యూటన్ పర్ మీటర్. ఓకే, మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలిసాయి కాబట్టి మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం వాల్యూస్ అన్ని వేద్దాం. ఓకే, ఇప్పుడు సో క్యూ బై ఏ ఈక్వల్ టు మనకి μ1 ఎంత వచ్చిందండి, 961 ఇంటూ సారీ 961 కాదు, ఇది కదా వాల్యూ, 281.533 ఇంటూ 10 to the power of -6 into HFG 2256.9 into 10 cube. ఓకే, 9.81 ఇంటూ రోయల్ ఎంత వచ్చిందండి, 961 మైనస్ 0.59772. ఓకే, డివైడెడ్ బై 0.0589 పవర్ 0.5 ఇంటూ C1 అంటే మనకి ఇక్కడ 4216 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ 15 వచ్చింది మనకి. సో సిఎస్ఎఫ్ 0.013 ఇంటూ హెచ్ఎఫ్జి 2256.9 ఇంటూ 10 to the power of 3. ఓకే, రెనాల్ట్ నెంబర్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1 ఇంటూ 1.740 పవర్ 1. ఓకే, హోల్ పవర్ 3. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో పవర్ అయితే వచ్చేసింది, దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ మాత్రం చాలా క్లియర్గా చేయండి. 281.533 ఇంటూ 10 to the power of -6 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 2256.9 ఇంటూ 10 to the power of 3. సో మనకి క్యూ బై ఏ ఈక్వల్ టు 635.39 వచ్చింది. ఓకే, దీని తర్వాత మనం ఈ పార్ట్ని చేద్దాం. ఓకే, 9.81 బ్రాకెట్ ఓపెన్ 961 మైనస్ 0.5972. ఓకే, డివైడెడ్ బై 0.0589 పవర్ 0.5.
సో మనకి 399 అన్నది వచ్చింది. సో 399.94. ఓకే, ఇప్పుడు మనం 0.013 ఇంటూ 2256.9 ఇంటూ 10⁻³ ఓకే ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1.740 పవర్ 1. ఓకే, సో నెక్స్ట్ 4216 ఇంటూ 15 డివైడెడ్ బై ఆన్సర్ పవర్ క్యూబ్. సో మనకి 1.9 వచ్చింది. ఓకే, 1.900. అప్పుడు వీటిని మళ్ళీ మనం మల్టిప్లై చేయాలి. 0.94 ఇంటూ 635.39 మనకి ఎంత వచ్చిందండి? Q/A = 483.05 ఇంటూ 10⁻³ అన్నది వచ్చింది. ఏమొచ్చింది? Q/A అనమాట. సో దీనికి యూనిట్స్ Wm². సో ఇప్పుడు మనం దీనికి ఎలా ఉంది? 10⁻³ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 483.05 kW/m²గా రాసుకోవచ్చు కదా. సో కానీ మనకి ఇక్కడ అడిగింది ఏమడిగాడు? పవర్ అడిగాడు. సో మనకి అప్పుడు Q = 48305 ఇంటూ ఏరియా π/4 d² ఎంత ఇచ్చాడండి? 0.35². సో ఇప్పుడు మనం చేస్తే మనకి పవర్ అన్నది వస్తుంది. సో π/4 ఇంటూ 0.35² ఇంటూ 483.05. సో మనకి చేస్తే 46.47 కిలోవాట్స్ అన్నది వచ్చింది. ఓకేనండి. సో ఇది 46.47 కిలోవాట్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ ఏం చేయాలి? సెకండ్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మనకి రేట్ ఆఫ్ ఎవాపరేషన్. సో ఇది మనకి ఇప్పుడు థర్డ్ స్టెప్ అవుతుంది. ఏంటండి? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్కి ఫార్ములా MW Q = MW ఇంటూ HFG. ఓకే, సో మనకి ఈ MW అన్నది కావాలి. సో MW అన్నది కావాలి అంటే Q/HFG అవుతుంది. సో Q మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, వేసుకుందాం. ఓకే, Q అంటే ఇది వేసుకోవాలి. సో మనకి ఇప్పుడు MW కావాలి కాబట్టి MW = Q/HFG అనేది అవుతుంది. సో Q అంటే మనకి 46.47 ఇంటూ 10⁻³ ఈ వాల్యూ వేసుకోవాలి వాట్స్లో ఉన్నప్పుడు. HFG అంటే 2256.9 ఇంటూ 10⁻³. సో ఈ రెండు మనం క్యాన్సిల్ చేస్తే 46.47 డివైడెడ్ బై 2256.9. సో మనకి 0.0220 kg/s అనేది వస్తుంది. కానీ మనకి అవర్స్లో కావాలి. సో అవర్స్లో కావాలి అంటే మళ్ళీ 0.020 ఇంటూ 3600 చేయాలి. ఇంటూ 3600 చేస్తే మనకి 74.12 kg/h అన్నది వస్తుంది. సో ఇలా మనం చేయాలి. రేట్ ఆఫ్ ఎవాపరేషన్లో మనం ఇలా చేయాలి. సో తర్వాత మనకి ఏంటి? క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అన్నది చేయాలి. సో క్రిటికల్ హీట్ ఫ్లక్స్కి నేను ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ చేస్తాను. అది థర్డ్ వన్ కదా. ఇప్పుడు ఫోర్త్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోర్త్ వన్ క్రిటికల్ హీట్ ఫ్లక్స్ ఫోర్త్ వన్.
మళ్ళీ మనం డేటా బుక్ అనేది తీసుకుంటామండి. డేటా బుక్లో చూసారా ఇక్కడ క్రిటికల్ మ్యాక్సిమం హీట్ ఫ్లక్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇప్పుడు రాసుకుందాం. Q/A ఈక్వల్ టు 0.18 HFG ρV సిగ్మా G ρL మైనస్ ρV బై ρV స్క్వేర్ పవర్ 0.25. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 0.18 HFG 2256.9 into 10 to the power of 3 ρV 0.59772 ఓకే సిగ్మా 0.0589 into 9.81 into ρL 961 minus 0.59772 divided by 0.59772 power square whole over 0.25. ఓకే, సో ఇలా మనం వేసుకున్నాక మళ్ళీ మనం క్యాలిక్యులేట్ అన్నది చేసుకోవాలి. 0.18 into 2256.9 into 10 to the power of 3 into 0.59772. సో మనకి ఇది 242818.9. సో మనం ఇది చేద్దాం ఇప్పుడు. 0.0589 into 9.81 into 961 minus 0.59772. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై 0.59772 స్క్వేర్, సో పవర్ 0.25. సో మనకి చేస్తే 6.2 అన్నది వచ్చింది. సో 6.277. సో మళ్ళీ రెండు కూడా మల్టిప్లై చేయాలి. 242818.9. సో మనకి 1.5243 into 10 to the power of 6 అన్నది వచ్చింది. సో Q/A. సో ఇది మనకి క్రిటికల్ హీట్ ఫ్లక్స్. దీనికి యూనిట్స్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ 10 to the power of 6 ఉంది కాబట్టి Q/A ఈక్వల్ టు 1.5246 మెగావాట్ పర్ మీటర్ స్క్వేర్ అన్నది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి అన్ని స్టెప్స్లో కూడా మనకి ఇక్కడ 3 ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఇక్కడ ఇంకోటి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకుంటేనే మనకి అది పూల్ బాయిలింగా ఫిల్మ్ బాయిలింగా అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ డేటా బుక్ నుంచి వాల్యూస్ తీసుకొని డేటా బుక్లో ఉన్న ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ నెక్స్ట్ క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం రాయాల్సింది ఏంటంటే రిజల్ట్ అనేది రాయాలి. సో రిజల్ట్లో ఏం రాస్తారు, టెంపరేచర్ డిఫరెన్స్ రాస్తారు. డిఫరెన్స్ రాసి అంటే డెల్టా T ఈక్వల్ టు T సాచురేషన్ TS మైనస్ T సాచురేషన్ రాసిన తర్వాత 15 degrees వచ్చిన దగ్గర మళ్ళీ మనకి ఇది రాస్తారు అనమాట, ఏది పూల్ బాయిలింగ్. సో ఇక్కడ డెల్టా T 50 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి అది పూల్ బాయిలింగ్ అని చెప్పి అప్పుడు మనం ఈ పవర్ అన్నది రాస్తామన్నమాట. సో పవర్ మనకి ఎంత వచ్చింది, ఇంతకు ముందు వచ్చింది కదా, అది ఆన్సర్ రాస్తారు. దాని తర్వాత రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అని చెప్పి దాని వాల్యూ రాస్తారు. నెక్స్ట్ క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అని చెప్పి వాల్యూ రాస్తారు. సో ఇది రిజల్ట్లో రాయాల్సినవి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మోడల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.